ఆంధ్రప్రదేశ్‌లో కీలక ఎన్నికలకు నగారా మోగించాలి అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు క్యాబినెట్ సమావేశమైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ జులైలో జరిపించాలి అని సూత్రప్రాయంగా వాళ్ళ అభిప్రాయానికి వచ్చినట్లుగా అయితే సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు జరిపించేకి కావలసినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని వీలైనంత త్వరగా ముగించేయండి. వార్డుల విభజన, రిజర్వేషన్ లాంటివి ప్రస్తుతం జనగణన లేట్ అవుతూ ఉంది కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారమే ముందుకెళ్ళాలి అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ జూలైలో మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు అని. సో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలు మనకు చాలా కీలకం కాబట్టి మనం ప్రజలకు ఏమేమి చేశాము అన్నది జనంలోకి తీసుకెళ్ళండి, ఎన్నికలకు ప్రిపేర్ అవ్వండి. సో మన ప్రభుత్వం దాదాపు 2 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి పని ఆ ఎన్నికల ఫలితాల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళ మంత్రులకు కూడా కీలక సూచనలు, ఆదేశాలు అయితే జారీ చేశారు. సరే, మున్సిపల్ ఎన్నికలు అనేవి చాలా కీలకం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఆ ఎన్నికలు ఎంత పారదర్శకంగా జరిపిస్తారు, ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిపిస్తారు అన్నది ప్రశ్నే. ఎన్నికల్లాగే జరిపిస్తారా, లేకపోతే మనం చూసాం కొన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కొన్ని చోట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఎలా జరిపించారో, వ్యవస్థలు ఏ విధంగా పాలకపక్షానికి అసలు సహకరించడం అని కాదు, కొన్ని ఎన్నికలప్పుడు అయితే వ్యవస్థలే పార్టీ కండువాలు వేసుకొని అంతకుమించి దారుణంగా పనిచేశారు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి రావచ్చు? అసలు వెరీ బిగ్ క్వశ్చన్. మున్సిపల్ ఎన్నికలు జరిపించకపోవడం కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయా, జరగవా? ఇది ఒక బిగ్ క్వశ్చన్. చూడాలి. మొత్తం మీద అయితే మున్సిపల్ ఎన్నికలు జరిపించాలని చెప్పి చంద్రబాబు గారు డిసైడ్ అయినట్టున్నారు. బహుశా ఇంకా లేట్ అయితే ఆ ఎన్నికల ఫలితాలు ఏమైనా వచ్చే జనరల్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి కాబట్టి వాటిని కొంచెం ముందే ముగించేసుకుంటే ఏవైనా లోటుపాట్లు ఉన్నా మళ్ళీ సరిదిద్దుకోవడానికి సమయం ఉంటుంది అని ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉండొచ్చు. సామాన్యంగా తన అధికారం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించరు అని చెప్పి తనకు పేరు అంత ఈజీగా జరిపించరు అని. ఈసారి కూడా వాస్తవానికి ఇప్పటికే జరగాల్సి ఉండే, ఇప్పుడు ఇంకా జూలైలో మ్యాక్సిమం జూలైలో అంటున్నారు. మొత్తం మీద ఒక 3-4 monthsలోగానే మున్సిపల్ ఎన్నికల నగర అయితే ఖచ్చితంగా మోగబోతూ ఉంది.